బుటేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్లో కలిసిన సీఎం రేవంత్ మరోసారి కలవనున్నారు. ఇక మంత్రి విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నారు. ఆ తర్వాత తుది జాబితాతో రాహుల్ గాంధీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా కలవనున్నారు. ఇక రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశం కానున్నారు. వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ఇక మంత్రివర్గంలో ఖాళీ ఉన్న 5టిని భర్తీ చేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్ కలిసిన సీఎం రేవంత్ మరోసారి కలవనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీఎం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఒకసారి ఆల్రెడీ కలిశారు, మళ్ళీ రెండోసారి కేసీ వేణుగోపాల్ కలవటానికి గల కారణాలేంటి? ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గత 4 రోజులతో కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి 2047 సంబంధించినటువంటి ఏదైతే టార్గెటెడ్ గా ఉన్నటువంటి లక్ష్యాలను చెప్పడంతో పాటు ప్రధానమంత్రితో నేరుగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రాల నిధులకు సంబంధించి ఆయన డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ విస్తరణ, దాంతో పాటు కేబినెట్ విస్తరణ మీద కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ తో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరంతా కూడా సమావేశమయ్యారు. దాంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. నిన్న ఈ రోజు కూడా ఈ సమావేశాలు అనేది కొనసాగాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొత్తగా 5గురికి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నటువంటి 2 మినిస్టర్లకు కూడా పదవీ గండం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరిని తొలగించి కొత్తగా 5గురిని తీసుకునే ఆలోచనలతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో కేసీ వేణుగోపాల్ కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చెప్పినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దాంతో ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా తీసుకునే 5గురి మందిలో మెజార్టీ అంటే 3 వరకు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక డిస్కషన్ అయితే కొనసాగుతుంది. రమేష్, అయితే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉందో అది ప్లస్ బీసీ ఎప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ చేసిందో ఈ రెండింటిని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? జిల్లాలకు సంబంధించి ఇప్పటికే మంత్రి పదవులు ఎవరికైతే ఉన్నాయో అట్లాగే జిల్లా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వారికి మినహా ఏదైతే ఇప్పటి వరకు జిల్లాలకు సంబంధించినటువంటి సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం లేదా ఒక మంత్రి కూడా దక్కనటువంటి క్యాస్ట్ ఈక్వేషన్ లో ముఖ్యంగా బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ మెయిన్ ఎజెండాగా తీసుకున్నటువంటి జనాభా దామాషా పద్ధతిలో కేబినెట్ మినిస్ట్రీ కానీ ప్రభుత్వంలో బాధ్యతలు, ప్రభుత్వ పదవులు కూడా ఇవ్వాలన్నటువంటిది కాంగ్రెస్ ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళేది. దాని మేరకే రాహుల్ గాంధీ ఏదైతే చెప్పినటువంటి ప్రకటన మేరకే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి ఇప్పటికే 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్ కు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీలో కానీ ప్రభుత్వ పరంగా కానీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు పిసిసి నుంచి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో అట్లాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నేతల నుంచి కూడా రాష్ట్ర స్థాయి నేతల మీద సీఎం పైన కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీసీలకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది.
రైట్ రమేష్, అంటే మీరు అన్నట్లుగా ఇద్దరికి గండము తప్పనున్నట్లుగా తెలుస్తోంది. సో ఆ ఇద్దరు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తుందా? అదేవిధంగా ఈ ఇద్దరి కూర్పుకి ఇంకెవరైనా ఇద్దరిని అంటే అదే కేటగిరీని ఏమైనా చేర్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే నార్మల్గా తీసుకునే అవకాశాలు, ర్యాండమ్గా తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా ఆ ఇద్దరు ఎవరు? జిల్లాలకు సంబంధించినటువంటి డిస్కషన్, అంటే నేతలకు సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగుతుంది వారు. అయితే కేసీ వేణుగోపాల్ సూచనప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే, ఏదైతే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అట్లాగే సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇద్దరు సమక్షం ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుందామనేది ఇప్పటికీ పిసిసి చీఫ్ గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక చెప్పుకుంటున్నట్టుగా 5గురికి కొత్త స్థానాలు ఉంటున్నట్టుగా వస్తున్న నేపథ్యంలో ఒక మహిళా మంత్రిని పదవి నుంచి తప్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకొక మంత్రి ఎవరైతే ఉంటారో అయితే ఎక్కువగా అవినీతి ఆరోపణలు రావడం, లేదా ఏదైతే అధికారాన్ని కొంత దుర్వినియోగపరచడం, వారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా లేదా ఇతర కారణాల వల్ల కొంత వెనుకబాటు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి ఇద్దరిని తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒక మహిళా మంత్రి పేరు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి నేతలను చూస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకాటి శ్రీహరి, అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రధానంగా చర్చ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించి మంత్రి పదవికి సంబంధించినటువంటి పదవి ఇవ్వాలనేటువంటి చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ బీసీలకు సంబంధించినట్టు దాంతో పాటు రెడ్డికి సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి వస్తుంది అని ఒక ప్రచారం అయితే చెప్పారు. దాంతో పాటు ఒకే జిల్లాకు సంబంధించి లేదా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ఈ వైరుధ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ పైన రైట్ రమేష్ అయితే దాదాపు మీరు అన్నట్లుగా సంవత్సరాల కావస్తుంది. ఇంకొక 4-5 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆల్రెడీ పక్క రాష్ట్రం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా మంత్రివర్గాన్ని విస్తరించేశారు, వాళ్ళకి విభజించి చేసి పెట్టారు. బట్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అది దాదాపు పెండింగ్ పెడుతూ వస్తా ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కానీ పెండింగ్ అవుతుంది. ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా, ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఈ రోజు 2 సార్లు కలుస్తున్నారు, ప్లస్ అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఏమైనా కనిపిస్తా ఉందా? ఇప్పటికే జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని పిసిసి చీఫ్ గతంలోనే ప్రకటించారు. దాంతో పాటు టిపిసిసికి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా నియమించనున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఈ విషయంలో జూన్ మొదటి వారం ఏదైతే ముందుగా చెప్పుకున్నటువంటి డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నెల 30 లేదా 31 తేదీల్లో అధికారికంగా విస్తరణ అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఖచ్చితంగా సమాచారం ఉంది. మనకైతే గతంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది అని అనేక వార్తా కథనాలు కానీ సోషల్ మీడియా ప్రచారం సాగినప్పటికీ, లేదా కొంతమంది ఆశావాహులు సైతం అలాంటి ప్రచారాన్ని తెరలేపినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మంత్రి పదవి ఆశించిన నేపథ్యంలో కేబినెట్ లో తన పేరు ఉంటుంది, ఆ పేరుని ఢిల్లీ నుంచి ప్రకటిస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కొంత సోషల్ మీడియాలో కూడా మంత్రి పదవి ఇచ్చినట్టుగా కూడా అప్పటికే కన్ఫర్మ్ సోషల్ మీడియా కథనాలు కూడా వెలువడ్డప్పటికీ ఈ రోజు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించి అయితే ఖచ్చితంగా కేబినెట్ సంబంధించి అట్లాగే పిసిసి విస్తరణకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రమేష్, అయితే దాదాపు కారు విడిచి ఇటు హస్తం పార్టీలోకి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చేరారు. సో వాళ్ళ తరపు నుంచి ఎవరికన్నా అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అదేవిధంగా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఇటు మంత్రి పదవులు రాలేదని, అధికార పార్టీ నుంచి ఇటు కులపరంగా రాలేదు అన్నట్లు కూడా చాలా మంది కూడా వెనక్కి తగ్గారు. అలకలు అనేవి కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళని బుజ్జగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా అనుకున్న వారికి ఏమైనా వచ్చే ప్రయత్నాలు ఉన్నాయా? అదేవిధంగా బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? పార్టీకి సంబంధించి ఏదైతే ముందు నుంచి పార్టీ ఫ్యామిలీ కుటుంబాలు కానీ లేదా కాంగ్రెస్ సీనియర్ నేతలుగా లేదా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళని అంటే పార్టీ వీడకుండా ఉండడం, మనం దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడకుండా పదవులు లేకపోయినప్పటికీ పార్టీ కోసం
పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యతగా ఇవ్వనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ నేతల మీద కానీ లేదా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకంతో కూడా ఆ పార్టీ అధికార ప్రభావాన్ని చూపించింది. అలాంటి ఒత్తిడికి కానీ రాజకీయ బలాల నేపథ్యంలో ఎదుర్కొని నిల్చున్న వారికి అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓసీ కేటగిరీకి సంబంధించి ఒకరికి లేదా ఇద్దరికి పదవి వచ్చేలాగా సమాచారం ఉంది. దాంతో పాటు బీసీ, అలాగే ఒక ఎస్సీ, అలాగే ఒక మైనారిటీ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా ఒక పదవి వచ్చే విధంగా కూడా ఒక 5 పదవుల్లో 3 సామాజిక వర్గాలు బీసీ, ఎస్సీ అట్లాగే ముస్లిం సామాజిక వర్గం రెడ్డి నుంచి 1 లేదా 2 ఈ ఈక్వేషన్ ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. అదే విధంగా సామాజిక వర్గాల వారిగా అందరికీ ప్రాధాన్యత లభించేలాగానే ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి పదవులు కేబినెట్ లో స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కానీ ఇటు టిపిసిసి కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధమైనటువంటి సింగిల్ లైన్ ఎజెండా మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంది అని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల బలాలు, దాంతో పాటు ఇప్పటి వరకు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం, ముఖ్యంగా లొకాలిటీకి సంబంధించి అట్లాగే సామాజిక వర్గాలకు సంబంధించి రెండింటిని బేరేజ్ వేసుకొని కేబినెట్ విస్తరణ ఉంటుంది. దాంతో పాటు రాజకీయంగా జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారికి మొదటి ప్రాధాన్యతగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే జిల్లాల వారీగా అట్లాగే సామాజిక వర్గాల వారిగా ఒకే జిల్లాలో ఎవరు మంత్రి పదవి పోటీలో ఉన్నారో ఆశావాహులు ఎవరు ఉన్నారో వారంతా దానికి సంబంధించినటువంటి పైరవీని ఢిల్లీ నుంచి గతంలోనే అనేక సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ఏఐసిసి కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ దాని మీద పూర్తి నిర్ణయం తీసుకోలేదు. నిన్నటి నుంచి సుమారు నిన్న, ఈ రోజు, రేపు కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 రోజులు సుదీర్ఘ చర్చలు జరిపి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ చర్చల్లో ఉన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాతనే ఒక ఫైనలైజ్ అయ్యి అటు ఏఐసిసి ఇటు టిపిసిసి 2 ఒక కన్క్లూజన్ కు వచ్చిన తర్వాతనే మంత్రి పదవులు అప్పచెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు భవిష్యత్తులో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 3 సంవత్సరాలు మిగిలిన 3 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను బేరీజు వేసుకునే ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగించాలా లేదా అనేది కూడా ప్రజలు నిర్ణయించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా సీరియస్ డిస్కషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.